ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం, శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఈశ్వరాభిషేకంలో ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయాలు శ్రేయోస్తంసంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ షష్ఠి, తెల్లవారుజాము 4:56 వరకు ఉంది. నక్షత్రం పునర్వసు, మధ్యాహ్నం 1:44 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, చంద్ర సంచారం కర్కాటక క్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, కుజరాహుల సంచారం మీన క్షేత్రంలో, రవి శుక్ర బుధుల సంచారం మేషక్షేత్రంలో, రవికి ఉచ్చస్థితి. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, సంభాషణలు రుచిస్తాయి, చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింపు చేసుకునేటువంటి అవకాశాలు దక్కించుకోగలుగుతారు. సద్వినియోగపరుచుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకి లాభిస్తుంది. వ్యాపార రంగం వారికి ఉత్తమ విజయాలు చేకూరుతాయి, ఆర్థిక బలం పెరుగుతుంది. సమయస్ఫూర్తితో క్రీడారంగం వారికి విజయాలు ప్రాప్తిస్తాయి. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారికి లభిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి ఉన్నతి లభిస్తుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. కార్యక్రమాలు వేగవంతంగా సినీ రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. తద్వారా వేగవంతమైనటువంటి విషయాలు, తద్వారా బలం చేకూరుతుంది, ఆనందం పొందగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. వ్యయం పెరుగుతుంది, అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ అంతిమంగా విజయాల్ని కలిగిస్తుంది. విద్యార్థులకి గట్టి కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా కలిసి వస్తుంది. మహిళలకు శ్రమ అధికమవుతుంది, మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఆర్థిక పరంగా వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి క్లిష్ట సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వృత్తిపరంగా కొనసాగుతాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థిక పరంగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు మహిళలు కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి రాబడి పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. వైద్య వృత్తి వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో ఆధిక్యత కొనసాగించగలుగుతారు. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు కొనసాగుతాయి. గతంలో వేధిస్తున్నటువంటి సమస్యలు క్రమక్రమంగా పరిశీలనలకు, పరిష్కారాలకి నోచుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రమక్రమంగా పెరుగుతుంది.
గట్టి కృషి తప్పనిసరి, పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తప్పనిసరి, శ్రద్ధతో కార్యక్రమాలు చేపట్టవలసినటువంటి సమయం ఇది. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు ప్రారంభమవుతాయి. మహిళలకు మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ఒత్తిళ్లు ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహన తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నిర్ణయాలు సాహసోపేతంగా తీసుకోలేకపోతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థిక పరంగా పొందలేకపోతారు. శ్రమతో కూడినటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో చిరు అలజడి పరిస్థితులు కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. ఆందోళనకర పరిస్థితులు న్యాయపాత వృత్తి వారికి ఉంటాయి. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సంకటాలు కొనసాగుతాయి. మంచి నిర్ణయాలు విద్యార్థులు మాత్రం తీసుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. అనుచిత పరిస్థితులు మహిళలను వేధిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బలపడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి విజయాలు ఆర్థికంగా కొనసాగుతాయి. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆలోచన సంపత్తితో కూడిన నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆర్థిక రక్షణ, ఆరోగ్య రక్షణ కొనసాగుతాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. శుభ వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు వేగవంతంగా లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వ్యాపార రంగం వారికి వ్యాపార ఒప్పందాలు, వ్యాపార విస్తరణలు వంటి బాగా కలిసి వస్తాయి. ఆకస్మిక విజయాలు ఆర్థికంగా ఫలాన్ని చేకూరుస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా ఏర్పడినప్పటికీ సరిదిద్దుకుని విజయాలు సాధించగలుగుతారు. మానసిక ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో ఆటంకాలు చవిచూస్తారు. విద్యార్థులకి క్రమశిక్షణ తగ్గుతుంది. మందత్వం పెరుగుతుంది. సూక్ష్మత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ ప్రలోభాలకి లోనయ్యి ఆర్థిక విషయాల్లో అంచనాలు చేరుకోలేకపోతారు. తద్వారా సమస్యలు ప్రారంభమవుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు స్వభావం ద్వారా ఏర్పడినటువంటి సంఘటనలు మనోవ్యాధికి కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలత తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రీడారంగం వారికి ప్రతికూలతని పెంచుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. శుభశకునాలు గోచరిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అంచనాలు దగ్గరవుతాయి.
కార్యక్రమాలు క్రమశిక్షణతో పూర్తి చేయగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ మహిళలకు ఆనందకర వాతావరణం, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలను ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి తొలగిపోతాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. మానసిక ఉల్లాసం వైద్య వృత్తి వారికి బలాన్ని కలిగిస్తుంది. క్రీడారంగం వారికి అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. సినీ రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆకస్మిక శత్రుత్వాలు ప్రబలమైనప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కూడా ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అయినప్పటికీ ఆందోళన సమాంతరంగా కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి సంకటంగా మారతాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఉద్యోగస్తులు క్రమక్రమంగా పొందగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా సినీ రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో న్యాయవాద వృత్తి వారికి లోపాలు వెలుగులోకి వస్తాయి. ప్రతిబంధకాలు వైద్య వృత్తి వారు ఎదుర్కోగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. మానసిక వేదనలు తగ్గుతాయి. మానసిక ఉత్సాహం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. అలసత్వం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆర్థిక విషయాల ద్వారా బలాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. గృహ విషయాల అనుకూలం. ఆర్థిక విషయాల్లో సమస్యలు పరిష్కరింపబడతాయి. వ్యాపార రంగం వారికి నూతన ఉత్సాహం పెరుగుతుంది. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. పునఃప్రయత్నాల ద్వారా నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాల్ని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో అలజడి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు వెంటనే పొందలేకపోతారు. అలసత్వం పెరుగుతుంది. ఆలస్యంతో కూడినటువంటి విజయాలు అసంతృప్తిగా మారతాయి. ఆందోళనకర పరిస్థితులు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శ్రమతో కూడిన విజయాలు విద్యార్థులకి లభిస్తాయి. వ్యాపార రంగం వారికి ముందు నుయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితులు వృత్తిపరంగా కొనసాగుతాయి. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత తగ్గుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి ఉంటాయి. సినీ రంగం వారికి రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. క్రమశిక్షణ తగ్గుతుంది. గందరగోళ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసహనం పెరుగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మహిళలు ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపార విస్తరణలు వంటివి, ఒప్పందాలు వంటివి వ్యాపార రంగం వారికి ప్రతికూలంగా లేదా సమస్యలుగా మారతాయి. క్రమశిక్షణ క్రీడారంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. మెరుగైనటువంటి అవకాశాలు సినీ రంగం వారు పొందలేకపోతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని
అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. గ్రహ ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోవటమే కాకుండా తద్వారా విజయాల్ని కూడా పొందగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మానసిక సమస్యలు పరిష్కరింపబడాలని, మానసిక ప్రశాంతతతో కూడిన విజయాలు సాధించాలని, కార్యక్రమ నిర్వహణలో విఘ్నాలు, జాప్యాలు, అవరోధాలు దూరం చేసుకుని విజయాలు సాధించాలని సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.